నమస్కారం. వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఎంఆర్ కళాశాలను పరిరక్షించుకోవడానికి సిద్ధం కావాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చిన సామాజికవేత్తలు, పలు రాజకీయ పార్టీలు. నిరాడంబరంగా వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ జన్మదిన వేడుకలు. పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం బైక్ ర్యాలీ. కార్మిక పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న సిపిఎం నేతలు. ఇక వివరాలకు వెళ్తే, సేవ్ మాన్సాస్ సేవ్ ఎడ్యుకేషన్ అనే నినాదం ఈరోజు సామాజిక రాజకీయవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని శాసనమండలి సభ్యులు ద్వారపేట జగదీశ్వరరావు నిర్వహించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ సామాజికవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఎంఆర్ కళాశాలను కాపాడుకునేందుకు అందరూ సన్నద్ధం కావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. రౌండ్ టేబుల్ సమావేశంలో అందరి నుండి సలహాలు, సూచనలు తీసుకున్నారు. చారిత్రాత్మక నేపథ్యం ఉన్న మాన్సాస్ ట్రస్ట్, ఆ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న విద్యా సంస్థలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని పేర్కొన్నారు. ఎంఆర్ కళాశాల ప్రైవేటీకరణపై ప్రజల్లో అవగాహన కల్పించి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో శాసనమండలి సభ్యులు గుమ్మడి సంజయరాణి, పాకలపాటి రఘువర్మ, మాజీ శాసనసభ్యులు బొబ్బిలి చిరంజీవులు, ఆర్పి బంజ్దేవ్, లోక్సత్తా, ఆమ్ ఆద్మీ, విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్ పరిమితం కాదు, పీజీ కాలేజ్ పరిమితం అవుతుంది. మొత్తం 14 విద్యా సంస్థలకి మొత్తం మాన్సాస్ ట్రస్ట్ పరిమితం అవుతుంది. కాబట్టి దీన్ని ఆ యాంగిల్ ఆలోచించాలి. నెల రోజుల నుంచి ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, నిరాదీక్ష చేస్తూ ఉన్నాం, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. సత్యబాబు గారు మాట్లాడితే విద్యార్థులకు అన్యాయం అయినప్పుడు నేను బయటకు వస్తూ మాట్లాడుతున్నా అంటున్నాడు. ఈ జిల్లా మంత్రిగా, కాలేజ్ ఓల్డ్ స్టూడెంట్గా, కాలేజు విద్యాబుద్ధులు నేర్చుకున్న మీరుగా ఖచ్చితంగా కాలేజ్ పరిరక్షణ కోసం కట్టుబడి ఉంటారా, ఉండరా అనేది ఖచ్చితంగా ఆయన సమాధానం చెప్పాలి. ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేసినటువంటి చైర్మన్ గారికి మాకు పార్టీ పరంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఎంత అనుబంధం ఉన్నా సరే వెంటనే దాన్ని వ్యతిరేకించడం జరిగింది. అమ్మ, మీరు చేస్తుంది చాలా తప్పు. మీరు ఏదో రాజకీయాలకి ఇప్పుడు ప్రస్తుతం ఏదో ప్రలోభాలు పెట్టి మిమ్మల్ని పదవి ఇవ్వడం జరిగింది. మీరు ఈ చైర్మన్ స్థానంలో మీరు కూర్చున్నారు, కానీ మిమ్మల్ని బేస్ చేసుకొని విశాఖపట్నంలో మహారాజులకు కానీ మాన్సాస్ సంస్థ కానీ ఉన్నటువంటి కీలకమైన ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, అటు బీచ్ రోడ్లో కానీ, ఇటు ఎంవీపీ కాలనీలో కానీ, ఇటు ముడసర్లో వైపు కానీ అనేకమైనటువంటి హాట్ గుండెకాయ లాంటి విశాఖపట్నానికి గుండెకాయ లాంటి ప్రదేశాలు ఉన్నటువంటి మాన్సాస్ యొక్క భూముల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ఒక ఎత్తిగడిగా మిమ్మల్ని ఒక పావుగా వినియోగించుకుంటున్నారు తప్ప ఇది మీరు చేసింది తప్పు. ఫుల్ స్ట్రెంగ్త్తో ఉన్న విద్యా సంస్థల్ని మీరు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు? జూనియర్ కాలేజ్ని క్లోజ్ చేశారు. ఇప్పుడు డిగ్రీ కాలేజ్ తీసుకున్నట్లయితే 0 ఇయర్ కింద పడుతున్నారు. 0 ఇయర్ కింద ఎందుకు పడుతున్నారు? మీరు ఈ కాలేజీలన్నీ మీరు క్లోజ్ చేయాలి. ఎందుకు క్లోజ్ చేయాలి? క్లోజ్ చేసిన తర్వాత ఆస్తుల్ని విక్రయించుకోవచ్చు. మీరు ఒక 200 ఎకరాల్లోనో 300 ఎకరాల్లోనో ఒక పెద్ద ఎస్టేట్ ఏదైనా ఉంది అంటే ముందు ఆ గోడలు కొడతారు, తర్వాత ఒక 5 ఎకరాలు తీసుకుంటారు, కబ్జా చేస్తారు, ఒక 10 ఎకరాలు కబ్జా చేస్తారు, తర్వాత 20 ఎకరాలు కబ్జా చేస్తారు, ఆ మిగిలింది ఏమైనా ఉందంటే విక్రయిస్తారు. ఇటువంటివన్నీ చేయడానికైనా ఈ గవర్నమెంట్ ఇటువంటి జీవోల్ని పంపించింది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే బొత్స సత్యనారాయణ గారు, మన జిల్లా మంత్రి గారి గురించి కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది. విద్యార్థులందరూ అక్కడికి వెళ్తే, అట్లాగే ఆయన వచ్చి గవర్నమెంట్ కాలేజ్ చూస్తూ ఉన్నప్పుడు మీ ప్రెస్ వాళ్ళు ఆయన ప్రశ్నిస్తే ఆయన చెప్పేది ఏంటంటే, మాన్సాస్ ఒక కుటుంబ సమస్య అంటారు, సమాన హక్కు ఉండడం వల్ల మేము చైర్మన్ గిరి మార్చామని చెప్పి అంటారు. అయ్యా బొత్స సత్యనారాయణ గారు, నేను మీకు ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను, మాన్సాస్ అనేది ఒక సంస్థ కాదా? ఒక ట్రస్ట్ కాదా? ఒక సొసైటీ కాదా? మరి ఇటువంటి దాన్ని కుటుంబంతో మీరు ఎందుకు కలుపుతున్నారు? ఈ విషయం మన ఎంఆర్ కాలేజీలో ఎంత గొప్పవాళ్ళు కేఎన్వై పతంజలి చదువుకున్నారు. మన ఎంఆర్ కాలేజీకి సంబంధం ఉన్న వాళ్ళు ఇడుగు, ఆరుద్ర, ఆత్రేయ, సివై చింతామణి
సర్వేపల్లి రాధాకృష్ణ, సరోజినీ నాయుడు, ఎంతమంది ప్రముఖులు, జనరల్ కేవీ కృష్ణారావు. మనం ఎవరి కోసం చెప్తాం? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని చెప్పింది ఈ మనుషులు చూసే గురజాడ రాశాడని నేను చాలా గర్వంగా గౌరవంగా ఎప్పుడు అనుకుంటుంటాను. ఈ చరిత్రలో మనం వచ్చినప్పుడు, ఈ సమాజంలో మనం బ్రతికినప్పుడు, ఇప్పుడు మనం ఎవరు తప్పు చేశారో ఎవరు ఒప్పు చేశారని కాదు, ఇదంతా ఈ చరిత్రను చీకటిలో చెరిపేద్దాం అనుకున్న వాళ్ళు నరరూప రాక్షసులు. వాళ్ళతో పోరాటానికి సిద్ధం కాకపోతే, మనం వేదికల మీదే ఉంటే, ఇందాక డాక్టర్ వెంకటరావు గారు చెప్పారు, కోవిడ్ వల్ల 4,000 మంది విద్యార్థులు రాలేని పరిస్థితి. ఈరోజు మనం ఒక గొప్ప ప్రణాళిక వేయాలి. ఈ ప్రణాళిక వేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా నష్టపోతాం, చరిత్ర నష్టపోతుంది, మన సమాజం నష్టపోతుంది. ఎంఆర్ కాలేజీ ఇలాంటి కాలేజీ మూతపడితే బడుగు బలహీన వర్గాల పిల్లలు నష్టపోతారు. దాదాపుగా ఒక 100 కుటుంబాలు టీచర్స్, ఎయిడెడ్, అన్ఎయిడెడ్. ఏది పాలసీ కాదండి, ఏది పద్ధతి కాదండి. పద్ధతి తెలిసినోడికి మీరు పాలసీ చెప్పాలి. ఈ రోజు అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి ఎవరైతే అశోక్ గజపతిరాజు గారు ఉన్నారో వారిని ఒక రాజకీయ కోణంలోనే తొలగించారు తప్ప ఇక్కడ సంస్థాపరంగా కాదని చెప్పి ఖచ్చితంగా తెలియజేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాజకీయ కోణంలో మీరు తొలగించదలుచుకుంటే మాత్రం ఒక సంస్థకి విఘాతం ఏర్పడుతుంది. ఆ సంస్థ మూలాల నుంచే మనందరం వచ్చాము. ఈ రోజున రాజకీయ భవిష్యత్తును కల్పించినటువంటి సంస్థ కూడా మానస సంస్థ అని చెప్పి ప్రతి ప్రజానాయకుడు కూడా తెలుసుకుంటే మాత్రం ఆ విఘాతానికి మీరు మాత్రం తూట్లు పడుతుందని చెప్పి, విఘాతం కల్పించరని చెప్పి మీ అందరికీ కూడా నేను సభాముఖంగా తెలియజేసుకున్నాను. ఈ జిల్లాలో, ఈ ఉత్తరాంధ్రలో వెనుకబడ్డ వర్గాలు ఎక్కువ ఉన్నారు, బలహీన బడుగు వర్గాలు ఎక్కువ ఉన్నారు. వాళ్ళకి ఏది ఇవ్వాలంటే విద్య అనేది ఇస్తే ఖచ్చితంగా సామాజికంగా ఆర్థికంగా కూడా అభివృద్ధి అవడానికి అవకాశాలు ఉంటాయని చెప్పి ఇక్కడ మాన్సాస్ విద్యా సంస్థలను స్థాపించి వాటికి అవే ఎవరి దయాదాక్షణ్యాల మీద ఆధారపడకుండా వాటికి అవసరమైన ఆస్తులను కూడా ఆయనే వాటికి అటాచ్ చేసి ఆ విధంగా ఈరోజు మాన్సాస్ని 1958లో స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి ఎంతోమంది ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఇక్కడ నుంచి చదువుకున్న వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద మహనీయులు అయ్యారు. అలాంటి సంస్థ ఇవాళ ఇబ్బందులు పడే పరిస్థితి వచ్చింది. ఆ సంస్థకి ఇవాళ చీకటి రోజులు వచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ఈరోజు ఏదైతే బ్రహ్మాండంగా నడుస్తూ ఉందో దానికోసం 2 జీవోలతో మరి కాలేజ్ని 0 స్ట్రెంగ్త్గా మార్చాలని ఆ విధంగా మరి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఆ ప్రిన్సిపాల్ గారికి. కాలేజీలు క్లోజ్ చేస్తున్నారు. కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత ఒక ఇల్లు ఖాళీ చేసిన తర్వాత ఆ ఇల్లు ఖచ్చితంగా అమ్మడమే, ఇంకొక మార్గం ఉండదు. అలా కాలేజ్ క్లోజ్ చేసిన తర్వాత అమ్మే మార్గంలోనే వెళ్తున్నారు. కానీ నిజంగా ఈ సంస్థని ఆ రోజు ఆ మహానుభావుడు స్థాపించినప్పుడు వేలాది ఎకరాలు ఇచ్చి కోట్లాది రూపాయలు బ్యాంకులో ఉంచి ఈ సంస్థకు రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది కలగకూడదు అని అంత 125 కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టి జీతాలు ఇవ్వమంటే ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. వేలాది ఎకరాలు అక్కడ పెడితే పశువులకు తిండి పెట్టే పరిస్థితి లేదు. ఇలాంటి పరిస్థితి ఆ మహానుభావుడు ఆ రోజు ఊహించేమో. వేలాది ఎకరాలు కోట్లాది రూపాయలు ఇస్తే ఈరోజు మాన్సా సంస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలో నెట్టేస్తూ కేవలం అధికారం ఉందని, అధికార పార్టీ అండ ఉందని ఇట్లాంటి పనులు చేయడం వల్ల నిజంగా అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మంగళవారం సంతకాల సేకరణతో మళ్ళీ మనం అందరం కూడా హాజరయ్యి ఆ కార్యక్రమాన్ని కూడా మన నిరసన తెలియజేసి ప్రజా సంకల్ప యాత్ర 3 సంవత్సరాలైన సందర్భంగా ఈరోజు 3వ రోజు ఎస్కోట్లో పాదయాత్ర నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తాము ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చడంలో ముందున్నారు అనడంలో అతిశయోక్తి కాదని, ఉద్యోగస్తులు కానివ్వనండి, వ్యవసాయం చేసేవారు కానివ్వనండి, అన్ని రంగాలకు పెద్ద ఎత్తున అవకాశం కల్పిస్తున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి అని చెప్పడంలో అతిశయోక్తి అని, అలాగే సచివాలయ ఉద్యోగులు కానివ్వనండి, 45 నుంచి 60 సంవత్సరాలు ఉన్న మహిళలు కానీ, వైఎస్ఆర్ చేయూత కానివ్వనండి, వైఎస్ఆర్ బీమా కానివ్వనండి, అమ్మ ఒడి కానివ్వనండి, ఇంకా ఎన్నో పథకాలకు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి అనడంలో ఎటువంటి సందేహం లేదని విశాఖ పార్లమెంట్ సభ్యులు ఎంఈవి సత్యనారాయణ పేర్కొన్నారు. పాదయాత్ర అనంతరం సీతంపేట గ్రామంలో
స్థానిక ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి సుమారు రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ప్రజల కోసం పలు పథకాలు అమల్లోకి తీసుకొచ్చి నవరత్నాలని పేదలకు లక్షాధికారులను చేయడానికి పలు పథకాలు పెడతానని మాట ఇచ్చి గెలిచిన వెంటనే అన్ని పథకాలు కేవలం 16 నెలల్లోపే అమలు చేసిన ముఖ్యమంత్రి కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని కొనియాడారు. మళ్ళీ 20 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డినే ముఖ్యమంత్రిగా చేయాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు రఘురాజు, నెక్కల నాయుడు బాబు తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశ చరిత్రలో ఎంతో మంది ముఖ్యమంత్రులు అయినారు, ఎంతో మంది ప్రధానమంత్రులు అయినారు. ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ వస్తాయి. కానీ ఎలక్షన్లో ప్రచారంలో కానీ పాదయాత్రలో కానీ ఇచ్చిన ప్రతి ఒక్క హామీ నెరవేర్చుకున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి ఈరోజు మనం అంత గొప్ప నాయకుడు మనకు ముఖ్యమంత్రి అయినప్పుడు మన నియోజకవర్గం అంతా సంక్షేమంలోని అభివృద్ధిలోని ముందడుగు వేస్తున్నందుకు మనం అందరం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్స్ చెప్పాలని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం. ద్వారా అన్ని పథకాలు అందుకుంటూ అన్ని అవకాశాలు పొందుతూ అందరూ మర్చిపోతుంటాం. నేను అమ్మ రోజు మంచి భోజనం పెడుతూ ఉంటే 10 రోజులు చక్కగా ఫోన్ చేసి 11 రోజులు బాగుంటుంది అంటామా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే ఈరోజు మనకి ఈ పథకాలు లేవు, ఈ ఉద్యోగాలు లేవు, ఈ సంక్షేమ మన ఎస్పోర్ట్ మొత్తం కూడా. రాష్ట్ర బీసీ శిష్టీకరణ కార్పొరేషన్ అభివృద్ధి చైర్మన్గా నియమితులైన కంటి మహంతి అనుష పట్నాయక్ను విశాఖపట్నంలోని స్వగృహంలో చిపురుపల్లి మండల శిష్టీకరణ సేవా సంఘం వారు కలిసి పుష్పగుచ్చం ఇచ్చి ప్రత్యేక అభినందన తెలియజేశారు. పెద్దలు జిల్లా అధ్యక్షులు రేగులవలస ఆనంద్ పట్నాయక్, సంఘం ముఖ్య సలహాదారు సిహెచ్ కేశవరావు మాస్టారు సంఘం తరపున కలిసి సంఘం సభ్యులందరూ అభినందన తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి నాపై ఎంతో గురుతర బాధ్యతలు పెట్టినందుకు, ఈ పదవి ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వర్యులు అలాగే ఎంపీ విజయసాయిరెడ్డికి, మంత్రివర్యులు బొత్స సత్యనారాయణకి, విజయనగరం జిల్లా వైఎస్ఆర్ పార్టీ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావుకి, విశాఖపట్నం విజయనగరం పార్లమెంటు సభ్యులకి, నాతో పాటు ఎన్నికైన 12 మంది డైరెక్టర్లకు ప్రత్యేక అభినందన తెలియజేస్తూ రాష్ట్రంలో ఉన్న శిష్టీకరణ నాయకులకు, సభ్యులకు, ప్రతి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. మన సంఘంలోని మన బంధువుల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత తొందరలో కార్పొరేషన్ ద్వారా మనలో ఉన్న పేద, బడుగు, బలహీన వర్గాల వారి అందరి అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా చీపురుపల్లి మండలంలో ఉన్న శిష్టీకరణల యొక్క స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. జిల్లా చీపురుపల్లి ఇంకా భీమిలి నుంచి మా శిష్టకరణ బంధువులందరూ రావడం జరిగింది. మేమందరూ కలిపి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మన ఉత్తరాంధ్ర జిల్లా విజయసాయిరెడ్డి గారికి, అలాగే మన బీసీ మినిస్టర్ చెల్లబోయిన శ్రీనివాస్ గారికి, మిగిలిన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మీ అందరి ఆశీర్వాదమే మాకంటూ ఒక కార్పొరేషన్ వచ్చి మనకంటూ మన శిష్టకరణ సామాజిక వర్గానికి ఈరోజు మీరు కూడా బాగుపడండి అయ్యా. ఎవరిని మీరు మిమ్మల్ని గుర్తించకపోయినా నేనున్నాను మీ వెనకాల, నేను విన్నాను మీ గోడు అని చెప్పి ఈరోజు మాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది. ఈరోజు దీన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరి మీద ఉంది. గజపతినగరం నియోజకవర్గం పరిధిలోని పెదమానాపురం ఎస్సీ కాలనీ నుంచి కోమటిపల్లి వరకు ఎమ్మెల్యే అప్పలనర్సి ఆధ్వర్యంలో పాదయాత్ర ర్యాలీ నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి 3 సంవత్సరాలైన సందర్భంగా గజపతినగరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు కోలాహలంగా పాదయాత్ర చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఈరోజు చేపట్టిన సమావేశంలో ఎమ్మెల్యే అప్పలనర్సి మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చారని తెలియజేశారు. పాదయాత్రలో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలకు ఏడిచ్చామంటే నవరత్నాలు లాంటి కార్యక్రమాలు చేస్తాం, మాకు ఒక అవకాశం అని చెప్పేసి మీ దగ్గరికి వచ్చి మేము ఇదే స్టేజ్ మీద మైక్లో మాట్లాడాం. ఆ నవరత్నాల్లో ఒకటేమో రైతు భరోసా, గ్యారంటీగా ఇచ్చిందనే రైతు భరోసా. మేమైతే ఎన్నికల్లో 4 సంవత్సరాలు ఇస్తామని చెప్పాం, 5 సంవత్సరాలు ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలే. కానీ రైతు తాలూకా కష్టాలు ఆలోచన చేసి ఆ సంవత్సరం కూడా 12,500కి బదులు 11,500 రూపాయలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అలాగే బడ్జెట్ లో ప్రతి సంవత్సరం కూడా రైతు పండించే పంటకి గిట్టుబాటు రావాలి,
పంట నష్టపోకూడదు ఉద్దేశంతోనే 3,000 కోట్లు కేటాయిస్తామని ఏదైతే చెప్పారో ప్రతి సంవత్సరం కూడా బడ్జెట్లో 3,000 కేటాయించడం వల్లనే మొన్నేమో మన నియోజకవర్గంలోనే మొక్కజొన్న బయట మార్కెట్లో 1,350 రూపాయలు ఉంటే ప్రభుత్వం నేరుగా 1,700 రూపాయలు మరి ఇచ్చి ఆ రైతు నష్టపోకుండా. ఎన్సీఎస్ రోడ్లో ఉన్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయాన్ని వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ దర్శించారు. ఆలయ నిర్వాహకులు సాదర స్వాగతం ఆయన పలికారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని అన్న ప్రసాద వితరణ ట్రస్టుకు 50,000 రూపాయలు ఈశ్వర్ కౌశిక్ నిర్వాహకులకు ఈ సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు వేద పండితుల మంత్రోచ్చారాల మధ్య ఈశ్వర్ కౌశిక్కు సాల్వా కప్పి ఉచిత రీతిన సత్కరించారు. ఆలయ నిర్వాహకులు పెంటపాటి కామరాజు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్ని లక్ష్మణరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ జన్మదినాన్ని పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈశ్వర కౌశిక్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇలాగ ఆంజనేయ కోవుల్లోనూ ఎన్నో కార్యక్రమాలు చేసాము. తర్వాత అన్నయ్య గారి ఆశీస్సులు, మన సోమన్నయ్య గారి ఆశీస్సులు, మన వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరి ఆశీస్సులు ఆయన దేవుళ్ళు ఉండాలని మనం కోరుతున్నాము. మేమందరం కలిపి ఆయన మంచి కార్యక్రమాలు చేసి ఆయన అడుగుజాడలో మేము నడాలని మరీ కోరుతూ మన యొక్క పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంకు ఈ రోజునాడు ఈశ్వర్ కౌశిక్ గారు తన యొక్క పుట్టినరోజు సందర్భంగా స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. దర్శన అనంతరం స్వామివారి శేషవస్త్రం అలాగే శేషమాల వేసి వేద పండిత ఆశీర్వాదం చేయడం జరిగింది. అనంతరం కోలగట్ల వీరభద్ర స్వామి గారు ఈ యొక్క శ్రీ 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 పంచముఖ ఆంజనేయ స్వామి నిత్యాన్న ప్రసాద వితరణ ఎంతో వైభవంగా నిర్వహిస్తున్న ట్రస్టుకు 50,000 రూపాయల ₹1 అందజేయడం జరిగింది. మరి వారికి వారి కుటుంబ సభ్యులకి భగవంతుడు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని కలుగజేస్తూ ఉన్నత పదవుల్ని అందివ్వాలని మన పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం తరఫు నుంచి కోవడం జరిగింది. ఏల్పురంలో ఉన్న ప్రభుత్వ బాలల సంరక్షణ కేంద్రాన్ని వైసీపీ యోజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ సందర్శించారు. పిల్లలకు కావాల్సిన నిత్యావసరాలను పాల డబ్బాలను అందజేశారు. ఈశ్వర్ కౌశిక్తో పాటు వారి శ్రీమతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోలగట్ల శ్రావణి చిన్నారులను ఆలింగనం చేసుకుని ముద్దాడారు. పిల్లలకు ఏ అవసరం వచ్చినా తాము ముందుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మహిళా విభాగం నేత తాళ్లపూడి సంతోషి, యోజన విభాగం నాయకులు చిన్ని రవితేజ, బాలల సంరక్షణ కేంద్రం మేనేజర్ నాయుడు మాట్లాడుతూ బాలల సంరక్షణ కేంద్రానికి కావాల్సిన నిత్యావసరాలను అందించడం ముదాహమని పేర్కొన్నారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఈశ్వర్ కౌశిక్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎన్విఎన్ బ్లడ్ బ్యాంక్ నిర్వాహకులు ఈశ్వర్ కౌశిక్కు సాల్వా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. ఈశ్వర్ కౌశిక్ జన్మదిన వేడుకల్లో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, యోజన విభాగం నేతలు పాల్గొన్నారు. బర్త్డే సందర్భంగా మా కేల్పురం వార్డులో ఉన్నటువంటి శిశుగృహ చిన్నపిల్లలు చాలామంది ఉన్నారండి. వారందరికీ కూడా నిత్యావసర సరుకుల్ని సారేమో సప్లై చేయడం జరిగింది. అదేవిధంగా మన రాష్ట్ర ప్రధాన మహిళా కార్యదర్శి అయినటువంటి కోలగా శ్రావణి గారు కూడా ఇక్కడ విచ్చేసి వారందరికీ కూడా నిత్యావసర సరుకుల్ని సప్లై చేయడం జరిగింది. ఈరోజు మా యువనేత ఈశ్వర్ కౌశిక్ గారి పుట్టినరోజు 30వ జన్మదిన సందర్భంగా అనాథ శరణాలయంలో ఈ ప్రతి ఏడాది ఏదో కార్యక్రమం తలపెడుతుంటారు. అందులో భాగంగా ఈ సంవత్సరం దత్తత అంటే హాస్పిటల్లో వదిలేసిన పిల్లలను దత్తత తీసుకొని చేస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం ఈ విధంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఇలాంటి కార్యక్రమాలు చేయడం మా అందరినీ ఆయన మార్గదర్శకత్వంలో తీసుకొని వెళ్ళడం మాకు చాలా సంతోషకరంగా ఉంది. ఏడాది కూడా జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేయాలని ఒక ఆలోచనతో ముందుకొచ్చాం. కాకపోతే ఈ ఏడాది ఉన్న పరిస్థితి కొంచెం విపత్తు పరిస్థితి కాబట్టి దానికి అనుగుణంగానే
సేవా కార్యక్రమాలను కూడా కొంచెం కరోనాకి దృష్టిలో పెట్టుకొని రూపొందించడం జరిగింది. ప్రతి ఏడాది నా వ్యక్తిగతంగా ఇష్టమైన బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి ఈ ఏడాది ఎక్కువ మంది కాకుండా నేను వెళ్ళి ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా దాని తర్వాత ఈరోజు ఇక్కడ వృద్ధాశ్రమంలోని వారికి ఏంటి మౌలిక సదుపాయాలను ఏదైనా కావాలి అని వాళ్ళని అడిగితే వాళ్ళొక టెలివిజన్ సెట్ ఒకటి కావాలండి, కొత్తది మాకు టీవీ కావాలన్నారు. వాళ్ళ కోరిక మేరకు ఇక్కడికి వచ్చి పెద్దలందరి సమక్షంలోని కూడా వాళ్ళ ఆశీస్సులను తీసుకొని వాళ్ళతోటి కాసేపు గడిపి వాళ్ళకి కావాల్సిన టీవీని కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. కేఎల్పురంలోని అనాథ పిల్లలు అంటే 6 నెలలు ఏడాది లోపల ఉన్న పిల్లలందరినీ కూడా చాలామంది అఫోర్డ్ చేయలేకో లేకపోతే వేరే కారణాల వల్ల వాళ్ళని డిస్కార్డ్ చేస్తుంటే అక్కడ కేఎల్పురంలో ఉన్న కేంద్రంలోని అలాంటి పిల్లలందరినీ కూడా చేరదీసి వారందరికీ కూడా మౌలిక సదుపాయాలు ప్రొవైడ్ చేస్తూ ఎవరికైనా సరే అడాప్షన్ కావాలన్నా సరే అక్కడున్న కేర్ టేకర్స్ వాళ్ళు ప్రభుత్వ ఆధ్వర్యంలో చేస్తూ ఉంటారు. సో అక్కడ కూడా వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కొన్ని కనుక్కొని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఉత్తరాంధ్ర ఇలవేలుపు పైడితెల్లమ్మ వారిని వనంగుడి నుంచి చదురుగుడికి రథంపై ఊరేగింపుగా దేవాదాయ శాఖ సిబ్బంది వేద మంత్రాలతో తీసుకొచ్చారు. ఉత్సవంలో భాగంగా కలస జ్యోతి కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈరోజు నిర్వహించారు. పైడిమాంబ భక్తులు అమ్మవారి పాటను ఆలపించారు. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. కలస జ్యోతి కార్యక్రమం రైల్వే స్టేషన్ వనంగూడ నుంచి సిఎంఆర్ జంక్షన్, ఎన్సిఎస్ రోడ్, ఎంజీ రోడ్డు మీదుగా చదురుగుడి వరకు కొనసాగింది. కలసలతో భక్తులు జ్యోతిని వెలిగించి అమ్మవారి గీతాలను ఆలపించారు. ఈ ఏడాది ప్రతి కొనుగోలుకు సంబంధించి ప్రక్రియ మొదలైంది. ఈ మేరకు సంయుక్త కలెక్టర్ జేసీ కిషోర్ కుమార్, మార్కెటింగ్, భారతీయ ప్రతి సంస్థల సభ్యులు, వ్యవసాయ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో పలు మార్గదర్శకాలు చేశారు. రైతు భరోసా కేంద్రాల వద్ద ప్రతి విక్రయించాలనుకునే రైతులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సజావుగా చేపట్టాలని పేర్కొన్నారు. కొనుగోలుకు సంబంధించి ప్రతి అంశంపైన రైతులకు స్పష్టంగా అవగాహన కల్పించాలని ఆయన సూచించారు. రైతు భరోసా కేంద్రాల వద్ద రిజిస్ట్రేషన్ చేసి ఏ రోజు కొనుగోలు కేంద్రానికి తీసుకువెళ్లి విక్రయించుకోవచ్చనే విషయాన్ని ముందుగానే రైతులకు సంక్షిప్త సందేశాలు పంపించాలని ఆయన చెప్పారు. ముందుగా అనుకున్న రోజున ప్రతి కేంద్రానికి తీసుకురాలేని పక్షంలో మరొక రోజు అవకాశం కల్పించాలని పేర్కొన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది రాకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు కూడా నాణ్యమైన ప్రతి తీసుకురావాలని అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఎలాంటి ఇబ్బంది ఉన్నా సీఎం యాప్లో నమోదు చేయవచ్చునని, సత్వరమే స్పందించి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ ఏడాది మారిన నిబంధనల ప్రకారం ఏటా మాదిరిగా విజయనగరం మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయలేదని జేసీ ప్రెసిడెంట్కు బదులుగా మార్కెటింగ్ శాఖ ఏడీ వైవి శ్యామ్ కుమార్ స్పష్టం చేశారు. అలాగే రామభద్రపురం పరిధి భూసైవలస గ్రామంలో ఉన్న నంది జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలియజేశారు. మన జిల్లాకి అది ఒకటే సెంటర్ సార్, కాటన్ సెంటర్. సో అక్కడ ఏంటంటే సీసీఐ వాళ్ళు మన మార్కెట్ కమిటీ వాళ్ళు ఉండి పర్చేస్ చేస్తారు సార్. అది పర్చేస్ అంతా కూడా త్రూ సీఎం యాప్ ద్వారా షెడ్యూలింగ్ అన్ని కూడా రిలీజ్ చేస్తారు. ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అవుతున్నాయి సార్. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత షెడ్యూలింగ్ కూడా ఫస్ట్ పికింగ్కి లిమిటేషన్, సెకండ్ పికింగ్కి లిమిటేషన్, థర్డ్ పికింగ్ లిమిటేషన్ అలా పెడుతూ వాళ్ళే మనకి షెడ్యూలింగ్ ఇస్తున్నారు సార్. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని సిపిఎం పార్టీ నాయకులు రెడ్డి శంకర్రావు ఆరోపించారు. పట్టణంలోని కోట జంక్షన్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన రహదారిలో ఈ బైక్ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం కోట్లాది రూపాయలను అంబానీకి,
అదానికి అప్పచెప్పిందని విమర్శలు గుప్పించారు. కరోనా కష్టకాలంలో భవన నిర్మాణ కార్మికులు, తోపుడు బళ్ల కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం ఇవ్వాలని సిపిఎం ఎన్నో పోరాటాలు చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్మికులు ఎవరికీ ఆర్థిక సహాయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయలేదని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ఫోస్కో కంపెనీకి కేంద్ర ప్రభుత్వం అప్పచెబుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్ఐసిని, బ్యాంకును కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసి కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తుందని ధ్వజమెత్తారు. ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పిన మాటల్లో వాస్తవం లేదని ఆయన అన్నారు. అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని సిపిఎం పార్టీ పోరాటాన్ని ఉధృతం చేస్తుందని హెచ్చరించారు. ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా చేసిన ద్రోహానికి నిరసనగా ఈరోజు సిపిఎం పార్టీ కోట దగ్గర నుంచి విజయనగరం పట్టణ వ్యాప్తంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ నాయకత్వంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం లక్షలాది కోట్ల రూపాయలు మోడీకి, అదానికి ఇప్పచెప్తున్నారు. పేదలకు మాత్రం రూపాయి ఇవ్వడం లేదు. కరోనా కాలంలో భవన నిర్మాణ కార్మికులు, అలాగే తోపుడు బళ్ళ కార్మికులు, పట్టణ పేదలు అనేక మంది రోడ్డుని పడి పన్నులు లేక ఇబ్బంది పడితే కుటుంబానికి 10,000 రూపాయలు ఇచ్చి ఆదుకోమని సిపిఎం వామపక్షాలు డిమాండ్ చేస్తే ఈ మోడీ ప్రభుత్వం కనీసం స్పందించలేదు. కానీ 20 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి మోడీకి, అంబానీకి, అదానీలకి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టారు. కరోనా కాలంలో కార్మికులు, ప్రజలు కష్టాల్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న స్టీల్ ప్లాంట్ని పోస్కో కంపెనీకి అమ్మేస్తున్నారు. పోస్కో అమ్మేయడమే కాదు, రైల్వే ప్రైవేటీకరణ చేశారు. ఎల్ఐసి, బ్యాంకులు, ఎయిర్లైన్స్ అన్నీ అమ్మేస్తున్నారు. అదానీకి ఎయిర్పోర్ట్లు ఇచ్చారు. అంబానీకి విద్యుత్ అమ్మేశారు. రాష్ట్రాల హక్కులు హరించేస్తున్నారు. ఈ జిల్లాకి ప్రత్యేక ప్యాకేజీ ఉత్తరాంధ్రకి ఇస్తామని చెప్పిన మోడీ ఇవ్వకుండా ద్రోహం చేశారు. ఉత్తరాంధ్ర ట్రంప్ కార్డ్ అంటే గెలుపు మొక్క లేదా తురుపు మొక్క అని అర్థం. అది పేర్లో ఉంది, కానీ ఆయన గెలుపు దక్కలేదు. ఓటమి స్పష్టంగా అర్థమయ్యాక కూడా డొనాల్డ్ ట్రంప్ హుంకరిస్తున్నాడు. తనది ఓటమే కాదు, ప్రత్యర్థులు కుట్ర చేశారు, మోసం చేశారని ఆరోపణలు. హుందాగా వ్యవహరించే శైలి లేకపోవడం ఆయనకు పెద్ద మైనస్ పాయింట్గా మారింది. మొదటి నుంచి వివాదాలు, వాటిని అనుసరించి ఘాటు వ్యాఖ్యలు, లైంగిక ఆరోపణలు, వెకిలి మాటలు, వెక్కిరింపులు, గిల్లి కజ్జాలు, బెదిరింపు ధోరణి, అనుభవలేమి ఇవన్నీ కలిసి ట్రంప్ కొంప ముంచాయి. ప్రజల్లో ఆయన పట్ల వెగటు పుట్టించాయి. ప్రజల్లో ఏర్పడిన విరక్తి నెగిటివ్ ఓటుగా మారింది. శ్వేత సౌధానికి ఆయన్ను దూరం చేసింది. మహమ్మారి కరోనా విషయంలో ట్రంప్ నిర్లక్ష్య ధోరణి ప్రజల్లో ఆగ్రహం కలిగించింది. కరోనా నివారణకు కొన్ని చర్యలు చేపట్టినా కరోనాను అరికట్టడంలో ఆయన విఫలమయ్యారనే పేరు తెచ్చుకున్నారు. అగ్రరాజ్యపు అధినేతగా జాగ్రత్తలు పాటించి ప్రజలకు ఆదర్శంగా నిలవలసిన ట్రంప్ వాటిని గాలి కొదిలేశారు. సలహాలు ఇచ్చిన అంటువ్యాధుల నిపుణుని అవమానించే రీతిలో మాట్లాడడం కూడా ప్రజల్లో వ్యతిరేకతను పెంచింది. తామే సుప్రీం అన్న రీతిలో వ్యవహరించిన నేతలు కాలగర్భంలో ఎలా కలిసిపోయారో, ఎలా పతనమయ్యారో ఆయన గమనించలేదు. సక్సెస్ఫుల్ వ్యాపారవేత్తగా ట్రంప్కు పేరుంది, కానీ రాజకీయ అనుభవం లేకపోవడం ఆయనకు మైనస్ పాయింట్. కనీసం మంచి సలహాదారులను పెట్టుకోలేదు. ఉన్నవారు ఇచ్చిన సలహాలను పెడచెవిన పెట్టారు. ఈయన వ్యవహార శైలి నచ్చగా చాలామంది కొలువు మానుకుని వెళ్ళిపోయారు. పాంపియో ఒక్కరే ఎక్కువ కాలం ఉన్నది. కాసేపు ఆయనతో చర్చలు జరిపారంటే ఎవరైనా తల పట్టుకుని బయటకు రావాల్సిందే అంటారు. అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ హత్య తర్వాత ట్రంప్పై నల్లజాతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఇప్పుడు అవకాశం వచ్చింది. బ్యాలెట్తో కొట్టి ఆ కోపాన్ని తీర్చుకున్నారు. అప్పట్లో ఒక ప్రెసిడెంట్ హుందాగా మాట్లాడవలసిన ట్రంప్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దాంతో 30 నగరాల్లో నల్లజాతీయులు ఒక్కసారిగా బొగ్గమన్నారు. వారిని కట్టడి చేయడానికి కర్ఫ్యూ పెట్టారు. భద్రతా సిబ్బంది కూడా ఈయన వివాదాస్పద వ్యాఖ్యలతో ఆందోళన చేశారు. శ్వేత సౌధాన్ని చుట్టుముడితే ట్రంప్ వెళ్లి బంకర్లో దాక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామాలన్నీ ట్రంప్ ఓటమికి బాటలు వేశాయి. ట్రంప్ సర్కార్ మెక్సికో నుంచి పొట్టచేత పట్టుకుని వచ్చే వలస కూలీల జైల్లో బంధించిన ఘటనలు కూడా మరీ దారుణం. ఆ కూలీల పిల్లలను తీసుకువెళ్లి గిడ్డంగిలో దాచిపెట్టారు. అది మరీ ఘోరం. చిన్న పాపలు సైతం ట్రంప్ క్రూర వైఖరికి నానా ఇబ్బందులు పడ్డారు. ఇవన్నీ అమెరికా సమాజం గమనిస్తూనే ఉంది. ఎన్నికల్లో గట్టిగా స్పందించింది. చివరకు ట్రంప్ సతీమణి కూడా పిల్లల విషయంలో
భర్తకు వ్యతిరేకంగా గళం విప్పింది. ఇంకా వీసా నిబంధనలను కఠినతరం చేయడం, ఇతర దేశాలతో సరైన సంబంధాలు నిర్వహించలేకపోవడం, బెదిరింపు ధోరణి అయిన క్యారెక్టర్కు దెబ్బతీశాయి. హైడ్రాక్సీ క్లోరోక్విన్ మాత్రలను తమకు ఇవ్వకపోతే వాణిజ్యపరంగా ప్రతీకారం తప్పదని ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేసి హెచ్చరించిన సంగతి పెద్ద దుమారమే రేపింది. అప్పట్లో ట్రంప్ కొన్ని సంస్కరణలు చేశారు, కానీ వాటికంటే ఎన్నో వివాదాలు ఆయన ఖాతాలోకి చేరాయి. చివరికి అవే ఆయన్ను దెబ్బతీసాయి. ఇంకోలో చెప్పుకోవాలంటే స్వయం కృతాపరాధం. నగరంలో ఆస్తి పన్ను వసూలు ముమ్మరం చేసి లక్ష్యాన్ని అధిగమించాలని వార్డ్ అడ్మిన్లకు నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ఎస్ వర్మ ఆదేశించారు. ఈ మేరకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో వార్డ్ అడ్మిన్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సచివాలయాల వారీగా ఆస్తి పన్ను డిమాండ్ ఎంత, చేసిన వసూలు ఎంత అన్న విషయాన్ని నమోదు పట్టిక ద్వారా ఆయన అడిగి తెలుసుకున్నారు. ఆస్తి పన్ను వసూలు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వార్డ్ అడ్మిన్లపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పన్నుల విషయంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన హెచ్చరించారు. లక్ష్యానికి అనుగుణంగా పన్నుల వసూలు విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు కమిషనర్ ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూలు లక్ష్యం 32 కోట్లు కాగా ఇప్పటి వరకు 12 కోట్లు మాత్రమే వసూలైందని తెలియజేశారు. పన్ను వసూలు చేసేందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. అవసరమైతే మొండి బకాయిదారులపై కేసులు కూడా నమోదు చేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. అదేవిధంగా నీటి పన్ను 4 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలియజేశారు. నగరంలో అభివృద్ధి పనులు జరగాలంటే రెవెన్యూ వసూలు ఆశాజనకంగా ఉండాలని ఆయన తెలియజేశారు. ఆస్తి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులను వెంటనే చెల్లించాలని ప్రజలకు ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. సకాలంలో పన్నులు చెల్లించిన ఎలా నోటీసులు జారీ చేయడంతో పాటు కేసులు వేసేందుకు వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సహాయ కమిషనర్ ప్రసాదరావు, రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, ఆర్ఐలు సాయి, కిరణ్, వార్డ్ అడ్మిన్లు పాల్గొన్నారు. చెల్లించి నగరపాలక సంస్థకి మీరు సహకరించండి. అదేవిధంగా వాటర్ సప్లై కలెక్షన్స్ కూడా 22,000 కలెక్షన్స్ ఉన్నాయి ఊళ్ళో. వాటిలో కూడా 4 కోట్ల రూపాయలు, అంటే ప్రతి సంవత్సరం 2 కోట్లు మనకు ఆదాయం రావాలి. అది కాకుండా 2 కోట్లు ఎరియరు. ఈ 4 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. వీటిని కూడా మేము డ్రైవరు పెట్టి వసూలు చేస్తున్నాము. పోయిన అక్టోబర్ నెలలో ఈ 15 లక్షలు రావడం జరిగింది. అంత ముందు నెల వాటర్ సప్లై 22 లక్షలు రావడం జరిగింది. దీన్ని కూడా మేము ప్రతిరోజు కూడా 1 లక్ష రూపాయల టార్గెట్ అనేటువంటిది మేము పెట్టాము. వాళ్ళందరూ కూడా ఎవరైనా కూడా ఈ కుళాయి కలెక్షన్ కట్టకపోతే అందరూ కూడా రెడ్ నోటీసులు ఇస్తున్నాము. అవి ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా డిస్కషన్ చేయడానికి కూడా మేము వెనకాడు. డిస్కషన్ కూడా ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరెవరైతే ఆస్తి పన్ను బకాయిదారులు ఉన్నారో, అదేవిధంగా వాట్సాప్లో బకాయిదారులు ఉన్నారో అందరూ కూడా సకాలంలో మీ పనులన్నీ కూడా చెల్లించి నగరపాలక సంస్థకి తోడ్పడుతుందిగా మేము కోరుతున్నాము. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎంఆర్ కళాశాలను పరిరక్షించుకోవడానికి సిద్ధం కావాలి. రౌండ్ టేబుల్ సమావేశంలో పిలుపునిచ్చిన సామాజికవేత్తలు, పలు రాజకీయ పార్టీలు. నిరాడంబరంగా వైసీపీ యువజన విభాగం నాయకులు ఈశ్వర్ కౌశిక్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు చేసిన అభిమానులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా సిపిఎం బైక్ ర్యాలీ, కార్మిక పక్షాన పోరాటాన్ని ఉధృతం చేస్తామన్న సిపిఎం నేతలు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.